ఆయన తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. మా బండి 2 అవర్స్ లేట్ అన్నారు. సరే నేను కూర్చున్నా. ఆమె కళ్ళు సరిగ్గా కనపట్లేదు, అటు నేను కూర్చొని ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నామంటే, బిడ్డ నా బిడ్డ కనపడలేదమ్మ, బండి కింద పడిపోయాడా, ఎక్కడైనా తప్పిపోయాడా, ఎవరన్నా తీసుకెళ్ళి. ఆమె ప్రేమ చూశారని వదిలేసిపోయాడని ఆమె అంటారా, తప్పిపోయాడేమో, వదిలేసి వెళ్ళిపోయాడేమో. సరే నేను కొంచెం భోజనం తెప్పించి ఆ ప్యాకెట్ ఇచ్చి తినమ్మా అని చెప్పి తిన్న తర్వాత రాలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆమె ఏమో బిడ్డ వస్తాడులే, ఇప్పుడు కాకపోతే రాత్రికి రాడా, రాత్రి కాకపోతే రేపు రాడా. ఎంత ప్రేమ! ఆ ప్రేమకు ఎవ్వరూ వెలకట్టగలరు. అదే దేవుని ప్రేమను తల్లిలో పెంచిన ప్రేమ. ఆ తల్లి బిడ్డ కొరకు ఎదురు చూస్తుంది. బిడ్డ వస్తే సంతోషిద్దామని అనుకుంటుంది. ఏమండి, అది ఒక సంఘటన. ఇంకొక సంఘటన చెప్తా అమ్మను గురించి. ఆ అమ్మను ఒక అతను వదిలేసి వెళ్ళిపోతే 3 రోజులు బస్ స్టాండ్లోనే ఉంది అడుక్కుంటూ. ఎవరో తిట్టారు ఆయన్ని, అరే ఇట్లా చేస్తావారా అమ్మని అంటే. అప్పుడు వెతుక్కుంటూ వస్తే అమ్మ బస్ స్టాండ్లో కూర్చొని చినిగిపోయిన సేవతో కూర్చొని. బిడ్డ వచ్చిన తర్వాత అమ్మ అన్నాడు, గట్టిగా పెట్టుకుంది. బిడ్డ వచ్చేసావా, ఏనా డబ్బులు లేవా, ఎందుకు రా టైపు అంటే. ఆమె చెంగులో 100 రూపాయలు కట్టుకుంది. నేను పస్తుంది కానీ డబ్బు ఖర్చు పెట్టలేదని ఆమె. ఆ చెంగులో ఉన్నటువంటి ఆ 100 రూపాయల ముడి తీసి ఉడికి చేతులు పెట్టింది. నాన్న పోయి తిండి రాపో. ఆమె తిన్నాడా లేదా, ఆమె తిందో లేదు సంగతి పక్కన పడేస్తే, తల్లి ప్రేమ అండి, తండ్రి ప్రేమ. ఏమండి, అందుకనే ఆయన దయగలిగిన దేవుడు తల్లిలో ఆ ప్రేమను ఉంచాడు. ఏమండి,